సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ కార్యాలయంలో దాదాపు 10 కోట్ల ఆదాయాన్ని సంబంధిత అధికారులు చూపించడం లేదని కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ సంస్థ సభ్యులు శివచంద్ర ఆరోపించారు. గత 5 సంవత్సరాల పాలనలో అవినీతి జరిగిందని 8 నెలల క్రితం ఆర్టీఐ ఫైళ్ల తనిఖీ కోసం దరఖాస్తు చేసుకుని 2 రోజులు తనిఖీ చేశామన్నారు. ఎలాంటి రికార్డులు లేవని డీపీఓను అడిగితే చట్టాలను ధిక్కరించి ఆన్లైన్లో చూసుకోమని దురుసుగా సమాధానం ఇచ్చారన్నారు. కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ సెంట్రల్ కమిటీ మెంబర్ హైదరాబాద్ నుంచి దుబ్బాక మున్సిపల్ కార్యాలయంలో గత 2 రోజులుగా మేము కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ సంస్థ ద్వారా సమాచార హక్కు చట్టం ప్రకారం అప్లై చేసుకొని రికార్డుల పరిశీలన కార్యక్రమాన్ని చేస్తున్నాము. అందులో భాగంగా ఇది 2వ రోజు మేము పూర్తిగా పరిశీలించిన విషయం ఏంటంటే, పురపాలక సంఘ కార్యాలయంలో ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా కమిషనర్ దగ్గర నుంచి చిన్న స్థాయి ఉద్యోగం వరకు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొత్తగా విధుల్లో జాయిన్ అయినట్టు మేము గమనించడం జరిగింది. రికార్డులు మెయింటైన్ చేయవలసినటువంటి రికార్డులకు సంబంధించి పూర్తి అవగాహన రాహిత్యం వాళ్ళలో కనిపిస్తుంది. ఏ ఒక్క రికార్డు అడిగినా కూడా వాళ్ళ దగ్గర ఒకే సమాధానం, మేము కొత్తగా ఇక్కడ విధుల్లో జాయిన్ అవ్వడం జరిగింది, మాకు ఇంతకు సంబంధించి ఎటువంటి సమాచారం మా వద్ద లేదు అని చెప్తున్నారు. పూర్తి రిపోర్టులను అందజేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా మీ మీడియా ద్వారా సంబంధిత ప్రజలకు తెలియజేయడానికి మేము ఇంకొకసారి మీ ముందుకు వస్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను. కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ పౌర మానవ హక్కుల సంస్థ నుంచి వచ్చాను. నా పేరు గుండా శివచంద్ర. మేము వచ్చేసి ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము. అందులో భాగంగా చట్టాలపై అవగాహన కల్పించడము ఒకటి, చట్టంలో ఏమైనా అవకతవకలు ఉంటే ప్రజలకు తెలిపడం ఒకటి, ఇంకోటి ఏంటంటే అవినీతి లేని సమాజాన్ని నిర్మించడం కోసము మా సంస్థ కృషి చేస్తుంది. అందులో భాగంగా ఈ రోజున ఈ రోజు 2 రోజులలో దుబ్బాక మున్సిపాలిటీలో మేము రికార్డు తనిఖీలు నిర్వహించాము. ఈ రికార్డు తనిఖీలో మాకు కొన్ని విషయాలు మేము